కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకను దొడ్డిదారిని తరలించిపోయే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందువలన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను చేపట్టాం. గత ప్రభుత్వం ఇసుకను దాచుకుంది. జగన్మోహన్ రెడ్డి కోట్లు కట్టాడు, ఎమ్మెల్యే కోట్లు కట్టాడని కల్లిబొల్లు మాటలు చెప్పి ఇసుకను మేము వస్తే అధికారంలోకి వస్తే ఉచితంగా ఇస్తామన్న పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, పురంధరేశ్వరి, పవన్ కళ్యాణ్ ఈరోజు ఇసుకను అందుబాటులో ఉంచకుండా వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు ధర్నాలు చేసి ఇసుక పట్టిస్తే కనీసం కేసులు కూడా పెట్టకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. గతంలో గగ్గోలు పెట్టిన ఈ నాయకులు మేము అధికారంలోకి వస్తే ఉచితంగా ఇస్తామన్న హామీని అమలు చేయకుండా ఇసుకను దొడ్డిదారిన వాళ్ళు నాయకులు కార్యకర్తలకి పంచిపెడుతుంది. ఇది అత్యంత దుర్మార్గం. సాక్షాత్తు వాళ్ళ ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు ఇసుకను పట్టిస్తే కనీసం కేసు కూడా పెట్టలేదంటే ఇదంతా ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచన చేయాలని ప్రజానీకాన్ని కోరుతున్నాం. సూపర్ 6 పథకాలలో ఏదైతే ముఖ్యమైనది ఇసుక ఉచితం ఇస్తామన్న పెద్ద మనిషి ఈరోజు ఇసుకను అందుబాటులో లేకుండా భవన నిర్మాణం ఏదైతే యజమానులకు ఇటువంటి కార్మికులకి దగా చేస్తున్నారు. ఈ దగాని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా తీసుకుపోతున్న సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఏదైతే ఇసుక ఉచితంగా ఇస్తానన్నావో ఆ హామీ అమలు చేసే వరకు విస్తృతంగా సిఐటియు భవన నిర్మాణ పోరాటం చేస్తుంది. నీ మెడలు వంచైనా సరే ఈ ఇసుకను ఉచితంగా ఇచ్చేటట్టు చేస్తాం. రాబోయే రోజుల్లో భవన నిర్మాణ కార్మికుల సంగతి ఏంటో నీకు తెలియజేస్తాం. నీ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. నా పేరు కరి చంద్రశేఖరం, భవన నిర్మాణ కార్మిక సంఘం ఈ జోన్ ప్రెసిడెంట్. ఇసుకలు లేవండి, లేబర్ చాలా ఇబ్బంది పడిపోతాను. తాగడానికి గంజి లేదు, ఖర్చు పెట్టుకున్నంత రూపాయి ఖర్చుకు లేదు. పాపం ఇంటికి ఇలాగా 10-12 వరకు కూర్చుంటారు. 10-12 వరకు కూర్చొని ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికాడ సూర్మని పాపం గోల పిల్లలు తల్లులు పిల్లలు మొగుడు అందును నానా ఇబ్బందులు పడిపోతారు. 3 నెలలు 1 రోజు కాదు 2 రోజులు కాదు ఎన్నాళ్ళు బాధపడతారు. ఇసుక ఉచితం అన్నాడు, ఇసుక ఏ ఉచితం లేదు. వాళ్ళు అదే అన్నారు ఇది అన్నారు. 3,000 రూపాయలు పెట్టి ఇసుక కొంటారండి. ఆటో 3,000 రూపాయలు. 3,000 రూపాయలు ఆటో అంతే ఎవరు కొంటారు? ఆ ఓనర్ పని చేయరా బాబు అంతే. ఎవడు పని చేయమంటావు? నన్ను చేతులు పెట్టుకోమంటావు, నీ కూలి వాసిపడతావు. ఎవరు పని చేయమంటావు? నాన్న లాస్ అయిపోతారా? ఆయన పని చెప్పడు. ఎవరు పని చెప్పక నానా ఇబ్బంది పడిపోతారు జనాలు. 1 రోజు కాదు 2 రోజులు కాదు 3 రోజులు కాదు 3 నెలలు నిండండి అలాగే ఇబ్బంది పడిపోతారు. టీ తాగడానికి కూడా డబ్బులు లేవు. పాపం పాలు ప్యాకెట్ తెచ్చుకుందామంటే అరువు అడిగితే వాళ్ళు ఎవరు అమ్మ నువ్వు ఇస్తావేమో పని లేదు నువ్వేం డబ్బులు ఇస్తావు అని అంటారు. ఒకవేళ అప్పు ఇచ్చినోడు కూడా అప్పు ఇవ్వకుంటాడు. ఒరే నాయన ఒక 100 రూపాయలు అప్పు ఇరంతే నాకాడ ఎక్కడెవరా అని అనేస్తాడు. అంత ఇబ్బంది ఉందంట జనాలకి. పాపం చాలా ఇబ్బంది పడిపోతాను. నా పేరు సింహనాయుడు అండి. నా పేరు చంద్రమౌళి, సిఐటియు జగదాంబ జోన్ జనరల్ సెక్రటరీని. ఈ జగదాంబ జోన్ చూసుకుంటే 2,000 మంది వరకును భవన నిర్మాణ కార్మికులు అయితే ఉన్నారు. వీళ్ళకి పూర్తిగా ఉపాధి అనేది లేదు. అంటే గత 3 మాసాల నుంచి చూసుకుంటే ఒక్కరోజు కూడాను పని దొరకని కార్మికులు కూడా ఉన్నారు. ఇక్కడ సింగ్ రోడ్ జంక్షన్లో చూసుకుంటే 150 నుంచి 200 మంది రోజుకు వస్తూ ఉన్నారు. ఒక ఆటో ఖరీదు 3,000 రూపాయలు. మరి బిల్డర్స్ కూడా ముందుకు వచ్చి ఇసుకను అంత రేటుకు ఇచ్చి కొనడానికి సిద్ధపడట్లేదు. అంటే కనీసం ఇక్కడ 10 మందికి కూడా రోజుకి ఉపాధి దొరకడం లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మన ఇప్పుడున్న సీఎం గారు ఏమన్నారు అధికారంలోకి రాకముందు? ఇసుక బకాసురులు ఉన్నారు, రాష్ట్రానికి ఇసుక అందించకపోవడం భవన నిర్మాణ కార్మికులందరూ కూడాను ఆకలి చావాల్సి వస్తున్నారని చెప్పి అతను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక అందించకపోవడం అనేది అత్యంత దారుణమైన పరిస్థితి, దుర్మార్గమైన పరిస్థితి. అదే అతను ఏ విధంగా వచ్చారు ఎలక్షన్లోకి? ఇసుక మేము ఫ్రీగా ఇస్తాం అని చెప్పున్నారు. ఇసుక ఫ్రీగా ఇస్తామంటే దానికి ఏ రకమైన కార్యక్రమం జరగలేదు. ఇంతవరకు ఎటువంటి ముందుకు రాలేదు. ఇసుక అనేది చాలా రేటుగా ఉంది. తద్వారా మనకి ఏంటంటే 3 మాసాల నుంచి ఉపాధి పూర్తిగా లేదు. అయితే ఇది రాష్ట్రం మొత్తం మీద పిలిపేయడం ఈరోజు జరిగింది. ఈ రోజుకి ఇప్పటికైనా ప్రభుత్వం కానీ కళ్ళు తెరవకపోతే రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వ కార్యకలాపాల మీద స్తంభింపజేస్తాం, అమరావతిని చుట్టుముడతాం. ఎందుకంటే భవన నిర్మాణ కార్మికుల తాలూకా ఆకలి మంటలు ప్రభుత్వానికి తెలియాలి. ఎంతమంది ఆకలితో మీరు పస్తుల నుంచి మీరు ఇంత రాయల్గా మీరు బ్రతుకుతారు?
మీరు బాధ్యత ఏంటి? సీఎంగా మీ తాలూకా బాధ్యత ఏంటి? ప్రజల సంక్షేమం చూడవలసిన బాధ్యతను విస్మరించి ఏదో మైకుల ముందు వచ్చి గొట్టాల దగ్గర మాట్లాడడం కాదు. నిజమైన కార్మికుల తాలూకా ఆకలి మంటలు మీరు ఆర్పినప్పుడే మీరు సీఎంగా పరిగణింపబడతారు. లేకపోతే చేతకాని చేవ చచ్చిన సీఎంగా మీరు మిగిలిపోతారని హెచ్చరిస్తున్నాం. ఎప్పటికైనా సరే, లేకపోతే రాష్ట్రం మొత్తం అంతా స్తంభిస్తాం. ఈ భవన నిర్మాణ కార్మికుల తాలూకా ఆకలి మంటల పవర్ ఏంటో చూపిస్తామని ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు నాయుడు కూటమి అధికారం రావడానికి ఈ రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాలు కారణమయ్యారు భవన నిర్మాణ కార్మికులు. ఈ భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, 10 లక్షలు ఇన్సూరెన్స్ చేయిస్తాం. అందుకని గత ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది కాబట్టి నన్ను నమ్మండి, నేనైతే బ్రహ్మాండంగా పరిపాలన చేస్తాను అని చెప్పి ఇసుక ఫ్రీ అని చెప్పి ఈరోజు 2600 రూపాయలకు ఆటో అమ్ముతుంది. అంటే ఒకరోజు లారీ తెచ్చుకోవాలంటే 26,000 రూపాయలు అవుతుంది. అంటే ఇలాగా పరిస్థితి ఈరోజు ఉంది అంటే మనం అర్థం చేసుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వం ఎలాగుంది? భవన నిర్మాణ కార్మికులు రోజు వస్తున్నారు. దాదాపు విశాఖపట్నంలో 10,000 మంది కళాశీలు ఉన్నారు. ఐరన్ కానీ సిమెంట్ కానీ వాళ్ళు కూడా కళాశీలు ఈరోజు ఏం తిండి లేకుండా కూడా ఉన్నారు ఖాళీగాన. ఇసుక లేకపోవడం వల్ల విశాఖపట్నంలో 2 లక్షల మందికి పని లేకుండా పోయింది. దానికి కారణం కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని ఈ చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ నాయకులు కానివ్వండి, పురంధేశ్వరి గారు కానివ్వండి, కళ్ళు తెరుచుకొని ఇసుక ఫ్రీగా అన్నాము, ఇసుక ఫ్రీగా ఇస్తున్నాం, మమ్మల్ని నమ్మండి అని చెప్పాలి. లేదా ఈ ప్రభుత్వం సంగతి తేలుస్తామనేసి హెచ్చరిక చేయదలుచుకున్నాం. ఒకటి. రెండోది ఏంటంటే ప్రజలు ఎలా ఉన్నారనేది చూడాలి. అసలు ఇక్కడ పనులు లేకుండా ఇబ్బంది పడుతుంటే ఈరోజు అలాంటిది ఉపాధి కల్పించకుండా వీళ్ళు డబ్బులు సెస్ డబ్బులు కూడా వీళ్ళు పని లేని వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండ్. ఈ డిమాండ్ని అమలు చేయాలని, లేదా చంద్రబాబు నాయుడు కూటమికి మళ్ళీ ప్రతిపక్షం పార్టీ అందులో తిరిగి లేకుండా కూడా ఉంటుందనేసి హెచ్చరిక చేయదలుచుకున్నాం.